యా డియర్ స్టూడెంట్స్, మీకు నేను ప్రీవియస్ వీడియోలో అండ్ గేట్ చెప్పాను. సో ఇప్పుడు ఆర్ గేట్ చెప్దాం. సో మనకి ఆర్ గేట్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే అది ఒక ఎడిషన్ అంతే. సో ఆర్ గేట్ అనేది మనం డిజిటల్ డిజిటల్ లాజిక్ సర్క్యూట్స్లో ఎక్కువగా మనం ఉపయోగిస్తూ ఉంటాం. సో ఆర్ గేట్లో ఏంటి అంటే ఏ ఒక్క ఇన్పుట్ హై అయినా కానీ మనకి ఆన్సర్ అనేది హైగానే వస్తుంది. సో అది ఏంటి చూద్దాం. అంటే ప్లస్ అండి, అంటే 1+0 అన్నా కూడా 1, 0+1 అన్నా కూడా 1. సో ఒకసారి మన ట్రూత్ టేబుల్ గమనించినట్టయితే ఇక్కడ గమనించండి ఒకసారి. సో అంటే మనకి 0+0 అంటే 0, అంటే రెండు ఇన్పుట్లు పొరపాటున లో అయితే కనుక మనకి అవుట్పుట్ అనేది లోగానే ఉంటుంది. పొరపాటున ఏ ఒక్క ఇన్పుట్ మనకి హై అయినా కానీ మనకు అవుట్పుట్ హైయే వస్తుంది. కానీ ఇందాక మనం అండర్ గేట్లో మనం ప్రీవియస్గా అండర్ గేట్ గురించి మాట్లాడుకునేటప్పుడు రెండు ఇన్పుట్లు కనుక హై అయితేనే మనకి అవుట్పుట్ హై వస్తుంది. కానీ ఇక్కడ ఆర్ గేట్లో ఏ ఒక్క ఇన్పుట్ హై అయినా కానీ మనకి అవుట్పుట్ హై వస్తుంది. అంటే రెండు ఇన్పుట్లు హై అయినా అవుట్పుట్ హై వస్తుంది, అలాగే ఒక ఇన్పుట్ హై అయినా కానీ మనకు అవుట్పుట్ హై వస్తుంది. కానీ రెండు ఇన్పుట్లు ఎప్పుడైనా లో అయిన పరిస్థితిలో మనకు అవుట్పుట్ అయితే రాదు. సో దీన్ని మనం ఒకసారి ప్రాక్టికల్గా ఏ రకంగా ఒక సర్క్యూట్ వేసి చూద్దాం. సో ఒకసారి ఇక్కడ చూడండి. ఇక్కడ నేను రెండు ఇన్పుట్లు హై చేశాను కాబట్టి మనకి ఇక్కడ లైట్ ఆన్లో ఉంది. సో ఇక్కడ నేను ఒక ఇన్పుట్ని 0 చేస్తాను, అయినా సరే మన లైట్ ఆన్లో ఉంది. సో ఒకవేళ ఈ రెండో ఇన్పుట్ని చూసారా, రెండు ఇన్పుట్లు 0 చేస్తే మనకు ఆటోమేటిక్గా లైట్ ఆఫ్ అయిపోయింది. సో అంటే ఇంకొక ఇన్పుట్ని హై చేస్తాను. సో ఇంకొక ఇన్పుట్ హై చేస్తుంటే మనకు ఆటోమేటిక్గా లైట్ అనేది బల్బ్ అనేది ఆన్ అయింది. అంటే మనకి ఇక్కడ ఆర్ గేట్లో ఆర్ అంటే ఎడిషన్ అండి. 0+1 అన్నా 1, లేకపోతే 1+0 అన్నా 1. అంటే ఏ ఒక్క ఇన్పుట్ కూడా మనకి ఇక్కడ రెండు ఇన్పుట్లు ఉన్నాయి. సో ఈ రెండు ఇన్పుట్లో ఏ ఒక్క ఇన్పుట్ అయినా హై అయినా మనకి ఆటోమేటిక్గా అవుట్పుట్ అనేది హైగా వస్తుంది. కాబట్టి ఇక్కడ లైట్ వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా అండి? సో ఇది ఆర్ గేట్ కండి. ఓకే, థ్యాంక్ యూ అండి.